Good morning, all of you. Welcome back to KKR Concepts. Now we discuss another new essay question is Carnot engine. What is working of Carnot engine and write the deduce the efficiency of Carnot engine. Okay, చూద్దాము. ఇది థర్మోడైనమిక్స్. ఏ రకం ఇది? థర్మోడైనమిక్స్ నుంచి మనకి ఒక 90% 90 to 95% స్కోప్ ఉన్న క్వశ్చన్ ఇది కార్నోట్ హీట్ ఇంజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మిస్ అయితే ఇంకేదైనా రెండు కలిపి తప్ప మ్యాక్సిమం ఇదే వస్తుంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. కార్నోట్ హీట్ ఇంజన్. వాట్ ఈస్ కార్నోట్ హీట్ ఇంజన్? ఒకసారి చూద్దాం. కార్నోట్ ఇంజన్ అనొచ్చు. It is a engine is working between two temperatures. అంటే ఇది ఒక మిషన్ అంట. ఈ మిషన్ రెండు టెంపరేచర్స్ మధ్య వర్క్ అవుతుందంట. అయితే అంతవరకు ఇన్ఫర్మేషన్ సరిపోతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కట్టే తెచ్చే కొట్టే ఇంకా సింపుల్ వేలో మనం 8 మార్క్స్ గెయిన్ చేయాలి కాబట్టి ఇంకా ఎక్కువ అన్వాంటెడ్ మ్యాటర్ని మనం ఎక్స్టెండ్ చేయకుండా ఇంపార్టెంట్ మ్యాటర్ని మనం చూద్దాం. అయితే ఇంకొక సైడ్ ఇంటికి ఏం పెడతారంటే కార్నోట్ సైకిల్. వాట్ ఈస్ కార్నోట్ సైకిల్ అంటే ద వర్కింగ్ ఆఫ్ కార్నోట్ ఇంజన్ is represents in form of cycle. అంటే ఇప్పుడు ఏదైతే ఇంజన్ వర్క్ అవుతుందో ఈ వర్కింగ్ ప్రాసెస్ ని మనకి కన్వీనియంట్ గా ఉండడానికి మన అండర్స్టాండింగ్ పర్పస్ ఏం చేస్తున్నాం అంటే ఒక సైకిల్ ఫార్మాట్ లో నేర్చుకుంటున్నాం. అందుకే దీన్ని ఏమంటారంటే కార్నోట్ సైకిల్. కార్నోట్ ఇంజిన్ వర్కింగ్ అనేది మనకు అర్థం కావడానికి మనకి ఈజీగా ఉండడానికి ఒక సైక్లింగ్ ప్రాసెస్ గా మనం నేర్చుకుంటున్నాం. దాన్నే కార్నోట్ సైకిల్ గా మనం చెప్తాం. ఓకేనా? అయితే ఇక్కడ వరకు డేటా సరిపోతే ఇక్కడ కార్నోట్ సైకిల్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? మనం క్వశ్చన్ లోకి వెళ్ళేటప్పుడు మీరు కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవి నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు నోట్స్ రాసుకుంటే మీకు చాలా అండర్స్టాండింగ్ గా ఉంటుంది. కీవర్డ్స్ చూద్దాం. కీ పాయింట్స్ మీరు సిస్టమేటిక్ గా ఏవైతే నేర్చుకోవాలో అవి మీరు ఫోకస్ చేస్తే ఇవి ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూస్తే ఐసోథర్మల్ ప్రాసెస్. వాట్ ఈస్ ఐసోథర్మల్ ప్రాసెస్? డెఫినేషన్ నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం అడియాబాటిక్ ప్రాసెస్. వాట్ ఈస్ అడియాబాటిక్ ప్రాసెస్ అంటే తెలియాలి. అలాగే ఇక్కడ వర్క్ డన్ ఫార్ములా తెలియాలి. అలానే ఎఫిషియన్సీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే ఎఫిషియన్సీ. కాబట్టి ఎఫిషియన్సీ ఆఫ్ కార్నోట్ ఇంజన్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఏటాతో. ఏం చదువుతాం? ఏటాతో రిప్రజెంట్ చేస్తాం. దీనికి ఫార్ములా ఏంటంటే W/Q. అయితే ఈ ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేసి మనం ఏం రప్పించాలి సార్ అంటే ఏటా ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1. మన ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఇది రప్పించాలమ్మా. జస్ట్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట, కన్ఫ్యూజ్ అవ్వకుండా డెరివేషన్ పార్ట్ కాబట్టి. అలానే ఇక్కడ ఇంకొక రిలేషన్ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏంటంటే అడియాబాటిక్ ప్రాసెస్ సంబంధించి ఒక రిలేషన్ ఉంటుంది. అదే Tv గామా -1 is equal to కాన్స్టెంట్. సో ఏవైతే ఈ ఫార్ములాస్ ఉన్నాయో ఈ ఫార్ములాస్ మన మైండ్ లో ఉండాలి. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే చూద్దాం. అండ్ which process pressure will be changed, volume will be changed, temperature remains constant. అంటే ఏ ప్రాసెస్ లో అయితే ప్రెషర్ మారాలి, వాల్యూమ్ మారాలి, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి. అలాంటి ప్రాసెస్ ఏమన్నాము? ఐసోథర్మల్ ప్రాసెస్ అన్నాము. అలా కాకుండా అయితే ఈ ఐసోథర్మల్ ప్రాసెస్ కి వర్క్ డన్ ఫార్ములా ఉంటుందమ్మా. nRT log E V2/V1. సో ఇది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ లేకుండా డైరెక్ట్ గా ఐసోథర్మల్ ప్రాసెస్ కి వర్క్ డన్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే మనకి ఈ క్వశ్చన్స్ లో ఇది సబ్స్టిట్యూట్ చేయడమే, డైరెక్ట్ గా వేసేయడమే కాబట్టి మీకు బాగా హెల్ప్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, అడియాబాటిక్ ప్రాసెస్.
అడియాబాటిక్ ప్రాసెస్ అంటే in which process definition ఎట్లా రాస్తారంటే in which process the pressure will be changed, the volume will be changed and the temperature also will be changed. What will be the constant is a constant amma the amount of heat energy. The amount of heat energy in the process remains constant. Such process is known as adiabatic process. అయితే ఈ అడియాబాటిక్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఇక్కడ వర్క్ డన్ కి ఫార్ములా ఉందమ్మా, ఇది కూడా మీరు బ్రెయిన్ లో పెట్టుకోవాలి. ఏంటమ్మా అంటే nr బై గామా మైనస్ 1 ఇజ్ ఈక్వల్ nr బై గామా మైనస్ 1 ఇంటూ t1 మైనస్ t2. ఇది ఫార్ములా. సో ఇవి మీ ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో, ఇవి మీకు సిస్టమేటిక్ గా బ్రెయిన్ లో ఉండాల్సిందే. ఇవి నేర్చుకున్న తర్వాత మనం లెసన్ లోకి వెళ్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చెప్పామా, కార్నాట్ ఇంజన్ అంటే చూసాం, కార్నాట్ సైకిల్ అంటే చూసాం. అయితే ఇప్పుడు సైడ్ హెడ్డింగ్ ఏం పెడతారంటే వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజన్ సైడ్ హెడ్డింగ్ పెడతారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఏం రాస్తారంటే ద వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజన్, ద వర్కింగ్ మీకు థియరీ కూడా మీరు ఏదైతే రాస్తున్నారో అది బై హార్ట్ చేయొద్దు. మీరు జనరల్ గా ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో మీరు ఏమి రాస్తే అదే అక్కడ రాయాలి, లేదంటే డెరివేషన్ మీ డయాగ్రామ్ వేస్తే డయాగ్రామ్ నుంచి మీరు థియరీ రాయాలి. సో ద వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజన్ ఈస్ రిప్రజెంట్స్, ఆల్రెడీ చెప్పాం, రిప్రజెంట్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ సైకిల్ అని చెప్పాం. ఏంటా సైకిల్ చూద్దాం. with the help of graph అంటే ఒక గ్రాఫ్ సహాయంతో ఒక గ్రాఫ్ డ్రా చేసామమ్మా. ఇది x యాక్సిస్ అంటున్నాం, ఇది y యాక్సిస్ అంటున్నాం. వాల్యూమ్ కెన్ బి చేంజ్, వాల్యూమ్ కెన్ టేక్ ఆన్ x యాక్సిస్, ప్రెషర్ విల్ టేక్ ఆన్ y యాక్సిస్. అయితే ఈ ప్రాసెస్ ని ఒక సైక్లిక్ ప్రాసెస్ లో మనం అండర్స్టాండింగ్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము అని ఇందాక చెప్పడం జరిగింది. అదే ఈ సైకిల్ అనుకోండి. పర్టికులర్ గా ఇలాగే వేయాలని లేదు, ఇంకా కొంచెం నీట్గా వేయచ్చు. సో మనకి అర్థమైతే, కాన్సెప్ట్ అర్థమైతే మనం ఈజీగా మనం డ్రా చేయొచ్చు. కాబట్టి ఒకసారి చూడండి అమ్మా, ఇలా ఈ ప్రాసెస్ పాయింట్ ఏ అనుకోండి, పాయింట్ బి, సి, డి. ఇక్కడ చూస్తే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తారంటే ఇన్ ద సైకిల్ హ్యావింగ్ four processes are 4 steps. మీకు ఏది ఈజీగా ఉంటుందా? These are they are first one is isothermal expansion. Second one adiabatic expansion. Third one is isothermal compression. షార్ట్కట్ లో రాస్తున్నాను, అడియాబాటిక్ కంప్రెషన్. సో అయితే ఏదైతే సైకిల్ అంటున్నామో, ఏదైతే ఈ వర్కింగ్ ప్రిన్సిపల్ మనం సైకిల్ ఫార్మేట్ లో నేర్చుకుంటున్నామో, ఈ సైకిల్లో అంట 4 ప్రాసెస్ ఉంటాయి. ఏంటా ప్రాసెస్? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. చూడండి, ఏబి కర్వ్ రిప్రజెంట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఇంకో ప్రాసెస్ ఏంటమ్మా? అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. బీసీ కర్వ్ రిప్రజెంట్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. థర్డ్ పాయింట్ చూడండి, ఐసోథర్మల్ కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్. ఇలా ఒక 4 స్టెప్స్, 4 కర్వ్స్ అనేవి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు అది నువ్వు థియరీగా రాసుకోవాలి, ఈజీగా రాసుకోవాలి, బై హార్ట్ చేయకుండా అంటే నెక్స్ట్ పాయింట్ రాయించాము. నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తావు? ఫ్రమ్ ద గ్రాఫ్, ఫ్రమ్ ద ఫిగర్, AB curve represents isothermal expansion, BC curve represents adiabatic expansion, CD curve represents isothermal compression, DA curve represents adiabatic compression. ఏదైతే డేటా ఉందో అది చూసి ఓన్ లాంగ్వేజ్ లో రాసుకోవాలి. బై హార్ట్ చేసుకుంటే నేను బై హార్ట్ చేస్తాను. సో దీని నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఇక్కడ P1 V1 T1 అనే మాట గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ ఎందుకు P1 వచ్చింది, V1 ఎందుకు రాసావు, ఇక్కడ P దగ్గర రాయొచ్చు కదా అనే ఇన్ఫర్మేషన్ ప్రెసెంట్ మనకు వద్దు. కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకోవట్లేదు కదా. 8 మార్క్స్ విత్ ఇన్ ద టైం, బేసిక్స్ లేకుండా నేర్చుకుంటున్నాం కాబట్టి లాజిక్ వద్దు. సో ఏ దగ్గర P1 V1 T1 తీసుకున్నాం, కానీ AB కర్వ్ ఏం చెప్తున్నాం? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ చెప్తున్నాం. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ చెప్పేటప్పుడు ఐసోథర్మల్ సంబంధించి ఎక్స్పాన్షన్ అయినా అవ్వచ్చు, కంప్రెషన్ అయినా అవ్వచ్చు. ఏదైనా సరే డెఫినిషన్ ఏం చెప్పాము? ప్రెషర్ మారాలి, వాల్యూమ్ మారాలి, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండాలి అని చెప్పాము డెఫినిషన్. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థం కావాలి? ఏబి కర్వ్ లో
ప్రెషర్ అనేది మారాలి, P1 కాస్త P2 అవ్వాలి అని గుర్తుకు రావాలి. సో గుడ్డిగా వేసేయకూడదు. ఇక్కడ నువ్వు ఒక పాయింట్ వేసిన తర్వాత దాన్ని బట్టి నువ్వు లాజిక్గా డెఫినేషన్స్ బేస్ చేసుకుని రాయాలి. ఇక్కడ చూస్తే P మారింది, P2 అయింది, V మారాలి కాబట్టి V2 అయింది, టెంపరేచర్ కాన్స్టెంట్ అంటున్నావు కాబట్టి T1 రిమైన్స్ T1. సో అదే స్టెప్, అదే ఇప్పుడు ఏదైతే రాశారో అదే థియరీగా రాస్తావు. ఫ్రమ్ ద గ్రాఫ్ AB curve isothermal expansion, that's why the pressure P1 will be changed to P2, V1 gives rise to V2, T1 remains constant అని రాస్తాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడదాం. సెకండ్ స్టెప్ రాసేటప్పుడు BC curve represents ఆల్రెడీ చెప్పాం adiabatic expansion. Adiabatic expansion, so we know that adiabatic process is pressure will be changed, volume will be changed, temperature also will be changed అని చెప్పాను కదా. అయితే ఇక్కడ చూడండి, ప్రెషర్ మారాలి అన్నాం, P3 అయింది, వాల్యూమ్ మారాలి, V3 అయింది, టెంపరేచర్ కూడా మారాలి కాబట్టి T2. అయితే ఎలా చేస్తున్నారు సార్, ఎలా రాసేస్తున్నారంటే ఈ బేసిక్స్ ఏవైతే డెఫినేషన్స్ ఉన్నాయో డెఫినేషన్ బేస్ చేసుకొని రాస్తున్నాను. ఇది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కాబట్టి అది ఎక్స్పాన్షన్ అవని, కంప్రెషన్ అవని, ఏదైనా సరే ఈ డేటా మారితేనే అది ఆ ప్రాసెస్ కాబట్టి అలా రాశాను. ఓకేనా? ఇప్పుడు సేమ్ మీరు ఏదైతే దీనికి రాశారో మళ్ళీ రిపీటెడ్గా చెప్పడం మరి వేస్ట్. సో ఏం చెప్తారంటే BC curve represent adiabatic expansion, that's why pressure will be changed P2 to P3, volume will be changed VT to V3 and temperature also change T1 to T2 అని రాస్తారు. అని రాసిన తర్వాత సేమ్ అన్ని అలాగే రాస్తారమ్మా. సో ఫస్ట్ స్టెప్ ఏం రాస్తారంటే మీకు చెప్పేస్తున్నాను, ఇప్పుడు వరకు నోట్స్ రాసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఏం పెడతారంటే ఫస్ట్ ప్రాసెస్ ఏం చెప్పాం, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. 1 by 1 రాయాలి. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అమ్మా. సో థియరీ రాయడం చెప్పాను మీకు. ఏదైతే థియరీ రాసామో ప్రతి కర్వ్ ఏ రిప్రజెంట్ చేస్తుంది రాస్తూ ఉంటారు. ప్రెషర్ ఎలా మారే, వాల్యూమ్ ఎలా మారే రాస్తారు. సో ఇది కూడా కంప్లీట్ చేసేయండి. ఐసోథర్మల్ కర్వ్స్ అంటే డయాగ్రామ్ కంప్లీట్ చేశాక థియరీలోకి వెళ్దాం, డెరివేషన్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఐసోథర్మల్ కంప్రెషన్ అని చెప్తున్నాం. ఐసోథర్మల్ కంప్రెషన్ అయితే ఏం మారాలి, ప్రెషర్ మారాలి, P4 అయింది, వాల్యూమ్ కూడా మారాలి, V4 అయింది, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండాలి. సో T2 ఇక్కడ రాద్దాం, P4 V4 T2. ఎందుకంటే టెంపరేచర్ మారకూడదు ఎందుకు ఐసోథర్మల్ మారకూడదు, చేంజ్ అవ్వలేదు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. స్టెప్ 1 రాశారు. సేమ్ మళ్ళీ ఇంకా చెప్పింది చెప్పు. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే AB curve represents ఏదైతే రాసామో అది రాస్తారు, ఏవైతే మారాయో అవి రాస్తారు. రాసిన తర్వాత ఇక్కడ ఏదైతే వర్క్ డన్ జరిగిందో వర్క్ డన్ ఫార్ములా రాస్తారు. హియర్ డ్యూరింగ్ వర్క్ డన్, సో W is equal to, ఇది ఫస్ట్ స్టెప్ కాబట్టి W1 రాస్తున్నారు. ఐడెంటిఫై చేయడానికి ఏ వర్క్ డన్ ఎందులో అని చెప్పి మీకు ఐడెంటిఫై చేయడానికి W1 రాస్తున్నారు. అయితే W1 ఫార్ములా ఏమన్నా అలా కాపీ చేయండి. NRT log E V2 by V1 ఏదైతే ఉందో కాపీ చేసాము. ఓకే? అయితే ఇక్కడ చూడండి, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో టెంపరేచర్స్ ఏమున్నాయి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే T1 ఉంది. సో T ప్లేస్ ఏం వస్తుంది, T1 వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఉందో ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో ఏదైతే వర్క్ జరుగుతూ ఉందో ఆ వర్క్ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుందంటే అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీకి ఈక్వల్ గా ఉంటుంది. అంటే హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడంలోనే అక్కడ జరిగింది వర్క్ అని మనం అర్థం చేసుకోవాలి. ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టానికి హీట్ ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకోవడంలోనే అక్కడ వర్క్ జరిగింది. ఐసోథర్మల్ ప్రాసెస్ లో W అనేది Q కి ఈక్వల్ గా ఉంటుందనేది మీరు అర్థం చేసుకోవాలి. అది ఈక్వేషన్ 1. సెకండ్ స్టెప్ చూడండి, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే సేమ్ డెఫినేషన్ రాస్తారు, ఏవైతే మారాలో రాస్తారు, నెక్స్ట్ ఏది ఎందులో మారిందో రాస్తారు. ఈజీగా రాసుకోవాలి, డయాగ్రామ్ చూసి రాసుకోవాలి. నెక్స్ట్ ఏం రాస్తారు, హియర్ డ్యూరింగ్ వర్క్ డన్ దట్ ఈస్ W2 is equal to, సేమ్ ఇక్కడ ఏదైతే ఫార్ములా ఉందో కాపీ కొడతారు. అందుకే ఫార్ములాస్ నేర్చుకునే ఇది చూడాలి. సరే చూడండి, NR by gamma minus 1 into T1 minus T2 ఇది ఈక్వేషన్ 2. సార్ ఎందుకు మనం ఇవేం మార్చలేదు? ఈ కర్వ్ లో చూడండి, ఈ కర్వ్ లో చూస్తే టెంపరేచర్ T1 ఉంది, T2 ఉంది. సో అవే ఉన్నాయి కాబట్టి మనం మార్చవసరం లేదు. ఫార్ములా రాస్తారు, ఆ కర్వ్ చూస్తారు, డేటా ఏదైనా ఒకేలా ఉందా, చేంజ్ అయ్యిందా, ఒకేలా ఉంటే అలా ఉంచేస్తారు. సో ఇది ఈక్వేషన్ 2 అన్నారు. ఈక్వేషన్ 3 ఏముంది, సారీ ఈక్వేషన్ 3 అనుకోవచ్చు. 1 2 థర్డ్ స్టెప్ చూడండి, ఫస్ట్ కర్వ్ ఇది, సెకండ్ కర్వ్ ఇది, థర్డ్ ఐసోథర్మల్
కంప్రెషన్ ఇప్పుడు సైడ్ పెట్టారు ఐసోథర్మల్ కంప్రెషన్. ఐసోథర్మల్ కంప్రెషన్ అంటే సేమ్ అమ్మ సిడి కి రిప్రజెంట్ ఐసోథర్మల్ కంప్రెషన్ ఏవైతే మారాయో అవి రాస్తారు. ఐసోథర్మల్ కంప్రెషన్ అయినా ఎక్స్పాన్షన్ అయినా ఫార్ములా ఇదే, డెఫినేషన్ ఇదే. అది మారింది, ప్రెజర్ మారాలి, వాల్యూమ్ మారాలి, టెంపరేచర్ మారకూడదు అని చెప్పి అది రాస్తారు. సేమ్ డేటా ఫార్ములా సేమ్, ఏవైతే డేటాలో కనిపిస్తా ఉన్నాయో ఈ పాయింట్స్ దగ్గర ఉన్నవి ఏవైతే మారాయో రాస్తారు. ఇప్పుడు చెప్పింది ముందు ఎలా చెప్పామో అలా. సో హియర్ డ్యూరింగ్ వర్క్ డన్ W3 is equal to, ఎందుకంటే థర్డ్ స్టెప్ కదా, 1 కి 1 రాసాం, 2 2 రాసాం, 3 కర్వ్ కి థర్డ్ కర్వ్ కి 3 రాస్తున్నాం అంతే. W3 is equal to ఐసోథర్మల్ సంబంధించి ఏమన్నా వర్క్ సేమ్ అదే ఫార్ములా రాస్తావు. nRT log E V2/V1. కానీ మీకు ఏం చెప్పాను, ఆ కర్వ్ లో టెంపరేచర్స్ ఏమున్నాయి చూడాలి. ఈ కర్వ్ లో సిడి కర్వ్ లో టెంపరేచర్ ఏముంది, T2 ఉంది. సో T ప్లేస్ లో T2 రాస్తావు. వాల్యూమ్ ప్లేస్ లో ఏమున్నాయి, V3 ఉన్నాయి, V4 ఉన్నాయి. సో V3 రాయాలి, V4 రాయాలి. సార్ డైరెక్ట్ గా మీరు రాసేవచ్చు కదా అంటే ఫార్ములా కొత్తగా గుర్తుపెట్టుకోకుండా నేను డైరెక్ట్ గా రాసాను అనుకోండి, ఇది మళ్ళీ గుర్తుపెట్టుకుంటాను. అలా గుర్తుపెట్టుకోవద్దు. ఫార్ములా జనరల్ ఫార్ములా రాయాలి, ఆ కర్వ్ లో ఏమున్నాయో అవి రిప్రజెంట్ చేసుకోవాలి. ఇది ఈక్వేషన్ 3 అంటున్నారమ్మా. ఓకే, ఈ ఫోర్త్ స్టెప్ ఏముంది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. లాస్ట్ మిగిలిందే DA కర్వ్. So DA curve represents adiabatic compression. In adiabatic compression, pressure change, volume change, temperature also change. That's why pressure P4 gives rise to P1, V4 gives rise to V1, T2 gives rise to T1. అంటే ఆ విధంగా మారాయి అని చెప్పి నువ్వు అబ్జర్వ్ చేసినట్లు ఓన్ లాంగ్వేజ్ లో రాయాలి. సో W4 ఈక్వల్ టు, సో W4 కదా ఫోర్త్ స్టెప్ అని చెప్పాను కదా. సో W4 is equal to, ఇది ఐడియాబాటిక్ కాబట్టి ఐడియాబాటిక్ సంబంధించి ఫార్ములా వర్కడానికి రాయాలి. W4 is equal to NR by gamma minus 1 into T1 minus T2. ఇది ఈక్వేషన్ 4 అన్నావు. ఇక్కడ టెంపరేచర్స్ కానీ టీలు కానీ వీలు కానీ దానికి సంబంధించే ఉన్నాయా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి T1 T2, సో అవే ఉంది కాబట్టి మరి ఎటువంటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు వరకు ఏం చేసాం సార్ అంటే ఇండివిజువల్ సైకిల్ యొక్క వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు టోటల్ వర్క్ డన్ కావాలి అంటే ఏం చేస్తారంటే W is equal to W1 plus W2 minus W3 minus W4. సో ఓవరాల్ గా వర్క్ డన్ కావాలి అంటే ఏవైతే ఇండివిజువల్ గా కొనుక్కున్నావో అన్ని సమ్మేషన్ చేయాలి. సార్ రెండు ప్లస్ వేశారు, ఈ రెండు ఎందుకు మైనస్ వేశారు, ఇవి ఎక్స్పాన్షన్ అంటున్నావు కాబట్టి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటున్నావు కాబట్టి ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు ఏమవుతుందమ్మా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో అక్కడ ప్లస్ గా రాస్తావు. కంప్రెస్ అయినప్పుడు ప్రెషర్ డెవలప్ అవుతుంది, వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి అక్కడ మైనస్ గా రిప్రజెంట్ చేస్తాం. కంప్రెషన్ ని తగ్గుతుంది, వాల్యూమ్ తగ్గి ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి దానికి రిప్రజెంటేటివ్ గా మనం మైనస్ తీసుకుంటాం. ఓకే, సో W is equal to మనకి W1 ఏమొచ్చిందమ్మా, W1 ఆల్రెడీ చెప్పాను, మీరు చూసుకోండి రాస్తున్నాను. nRT1 log E V2/V1. ఇది W1 అన్నమాట. సో ప్లస్ W2 ఏమొచ్చింది ఇక్కడ చూడండి, W2 ఇక్కడ ఉంది రాస్తున్నాను. NR by gamma minus 1 into T1 minus T2 మైనస్ కదా. నెక్స్ట్ మైనస్ ఇక్కడ రాస్తున్నాను W3 NR T2 log E V3/V4. ఏదైతే డేటా ఉందో యాజ్ ఇట్ ఈస్ గా డేటా రాస్తున్నాను. ఇంకో మైనస్ ఉంది కాబట్టి మైనస్ W4 అంటే ఇదే కదమ్మా. మీరు నీట్ గా స్టెప్ బై స్టెప్ రాసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే చిన్న బోర్డు అవ్వడం వల్ల చెప్పేస్తున్నాం కాబట్టి ఫాలో అవ్వండి. W4 is equal to NR by gamma minus 1 into T1 minus T2. ఏం చేశారు సార్, ఇండివిజువల్ గా వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఓవరాల్ వర్క్ డన్ కావాలి అంటే మొత్తం సమ్మేషన్ చేస్తున్నాం. ఇలా సమ్మేషన్ చేసే ప్రాసెస్ లో ఎక్స్పాన్షన్ వాల్యూస్ ప్లస్ రాసాం, కంప్రెషన్ వాల్యూ మైనస్ రాసాం. సో యాజ్ ఇట్ ఈస్ గా నీకు ఏవైతే వాల్యూస్ వచ్చాయో అవి రాస్తున్నాం. ఇలా రాస్తా ఉన్నప్పుడు చూడండి ప్లస్ వాల్యూ ఇక్కడ చూడండి, ఇది ప్లస్ వాల్యూ, ఈ మైనస్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది కదా, క్యాన్సిల్ అయింది. సో రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయో కాపీ కొట్టండి. nRT1 log E V2/V1 ప్లస్ ప్లస్ మైనస్, ఇదిగోండి మైనస్ టర్మ్ ఇక్కడ ఉంది కదా, nRT2 log E V3/V4. వెరీ గుడ్, ఇదమ్మా ఓవరాల్ వర్క్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు, అసలు నీ మెయిన్ థీమ్ ఏంటి,
కార్నోట్ ఇంజిన్ వర్కింగ్ అనేది సైకిల్ ప్రాసెస్ లో రిప్రజెంట్ చేసే బాగానే ఉంది. ఎఫిషియన్సీ కనుక్కోవాలి, దాని యొక్క దక్షత తెలుగులో వద్దు. సో ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈటా ఇజ్ ఈక్వల్ టు W/Q. ఫార్ములా చెప్పారు కదా గుర్తుపెట్టుకోమని, ఈ ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం ఎందుకంటే క్యాలిక్యులేట్ చేయాల్సింది అదే కాబట్టి. సో W ఇజ్ ఈక్వల్ టు అంటే W వచ్చింది కదా పైన సబ్స్టిట్యూట్ చేద్దాం. N0T1 log E V2/V1 మైనస్ N0T2 log E V3/V4 యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే ఉందో రాసాం బై Q అంటే ఏంటి సార్? యాక్చువల్గా మీకు ఫస్ట్ స్టెప్ చెప్పేటప్పుడు ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ చెప్పేటప్పుడు అక్కడ ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుంది అంటే అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీకి ఈక్వల్ గా ఉంటుంది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ కూడా రాయాల్సింది ఏంటి W1 రాయాలి. సో మీ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కొంచెం బ్యాక్ మీద చూసుకోండి, మీకు ఆ మాట చెప్పాను. సో యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే W1 ఉందో అదే Q1 గా చెప్తాం, ఇది రాశాను. సో ఈటా ఇజ్ ఈక్వల్ టు పైన రాస్తానమ్మా. ఈటా ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంది, A మైనస్ సిన్స్ లో రాస్తాను A-B/2 లా ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు, A/2 మైనస్ B/2 సెపరేట్ చేయొచ్చు కదా, A/2 మైనస్ B/2 అలా సెపరేట్ చేస్తున్నాను, స్ప్లిట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి అదే విధంగా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో N0T1 log E V2/V1 బై కింద ఏముందమ్మా N0T1 log E V2/V1 ఉంది, అదే యాజ్ ఇట్ ఈస్ గా రాసాం. మళ్ళీ మైనస్ దాన్ని కూడా దీనికి చెందుతుంది కదా, దానికి సంబంధించిందే కాబట్టి N0T2 log E V3/V4 V3/V4. సో రాసేటప్పుడు క్లియర్ గా రాసుకోవాలి. బై కింద ఏముంది N0T1 log E V2/V1. ఇక్కడ ఏం చేయలేదమ్మా చెప్పాను కదా, A-B/2 ఫార్మాట్ లో ఉంటే A/2 మైనస్ B/2 రెండింటిని స్ప్లిట్ చేశాను. దీనికి చెందుతుంది కాబట్టి ఆ స్ప్లిట్ చేశాను. ఇలా స్ప్లిట్ చేసే ప్రాసెస్ లో ఈ రెండు క్యాన్సిల్ అయ్యాయి. క్యాన్సిల్ అయితే ఇంకేమున్నాయి చూడండి, ఈటా ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ అంతకంటే ముందు ఏం చేస్తారా చూడండి, క్యాన్సిల్ అయ్యాయి కదా, ఎన్ఆర్ క్యాన్సిల్ చేసేవచ్చు కదా, డైరెక్ట్ క్యాన్సిల్ చేసేది. సో 1 ఇదంతా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1 రాసాము, మైనస్ రాసాము. ఇక్కడ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి రాయండి. T2/T1 ఇక్కడ బ్రాకెట్ లో ఏమున్నాయి log E V3/V4 బై కింద ఏముందమ్మా log E V2/V1. అర్థమైందా? క్యాన్సిల్ అయితే 1 రాసాము, మైనస్ రాసాము. ఇక్కడ ఎన్ఆర్ క్యాన్సిల్ అయింది కాబట్టి T2/T1 రాసాము. రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి అలా రాసాము. కానీ ఇక్కడ చూడండి మీకు ఏం కావాలి, ఈటా ఇజ్ ఈక్వల్ ఆన్సర్ ఏం రావాలి, ఈటా ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2/T1 ఇక్కడ చూడండి అమ్మా 1 - T2/T1. మీరు ఆన్సర్ పెట్టవద్దు, నేను మామూలు చెప్తాను, ఇదే కదా మీకు ఆన్సర్ రావాలి. ఇదే ఆన్సర్ రావాలంటే మీకు లాజిక్ ఏం తెలియాలి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోవాలని అర్థం కావాలి. ఓకే, ఎందుకంటే ఆన్సర్ మీకు తెలుసు కదా. సో మీకు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి మీకు చేయడం రావట్లేదు అనుకుంటే ఇలా క్యాన్సిల్ చేసి ఏం చేస్తారు, ఆన్సర్ వేస్తారు. ఈటా ఇజ్ ఈక్వల్ టు 1 - T2/T1 అని చెప్పి ఆన్సర్ వేస్తారు. ఇక్కడ ఇలా చేస్తే మీకు 8 మార్క్స్ పక్కాగా వేస్తారు. సో సార్ ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఇక్కడ V3/V4 ఉంది, V2/V1 ఉంది, ఈక్వల్ ఉంటే క్యాన్సిల్ చేస్తారు కానీ మీకు ఎలా పడతారో ఎలా చేస్తారు, అడ్జస్ట్మెంట్ చేస్తారా, మీ ఆన్సర్ కోసం అడ్జస్ట్మెంట్ చేస్తున్నారా అనే డౌట్ రాకుండా ఆ కాన్సెప్ట్ తెలియాలి కాబట్టి ఒకసారి చూద్దాం. ఇక్కడతో మీకు క్లియర్, ఇంకా మీరు ఎక్స్టెండ్ దీని లాజిక్ రాస్తూ రాద్దాం అనుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి అమ్మా, మీకు ఆల్రెడీ అడియాబాటిక్ ప్రాసెస్ సంబంధించి ఒక రిలేషన్ చెప్పాను. అడియాబాటిక్ ప్రాసెస్ సంబంధించి ఒక రిలేషన్ టీవీ చిన్నది రాస్తాను, టీవీ Γ-1 = కాన్స్టెంట్ అనే రిలేషన్ ఒక ఈక్వేషన్ మీకు తెలుసు, రాశాను కదా, గుర్తు పెట్టుకోమన్నాను కదా. సో ఎడిషనల్ పాయింట్ ఇక్కడతో ఆపేసిన పర్వాలేదు కాబట్టి లాస్ట్ లో రాశాను. సో చూడండి అమ్మా, ఇక్కడ కర్వ్లో ఇక్కడ సైకిల్లో అడియాబాటిక్ ప్రాసెస్ సంబంధించి ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, ఎన్ని కర్వ్స్ ఉన్నాయి. ఈ కర్వ్ అంటే BC కర్వ్ అడియాబాటిక్, DA కర్వ్ అడియాబాటిక్ అని అర్థమవుతుంది.
సో ఈ ఏదైనా నువ్వు అబ్జర్వ్ చేయాలి అంటే దాన్ని కంపేర్ చేయాలి అంటే ఎడియాబాటిక్ ప్రాసెస్ సంబంధించి పాయింట్స్ దగ్గర ఏవైతే డేటా ఉందో ఆ డేటాను మాత్రమే నువ్వు కంపేర్ చేయాలి. ఎందుకు సార్? ఇది ఎడియాబాటిక్ సంబంధించిన రిలేషన్ కాబట్టి. ఎడియాబాటిక్ రిలేషన్ కాబట్టి ఒకసారి చూడండి. ఎడియాబాటిక్ అనేది బి పాయింట్ అవుతుంది, సి పాయింట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఏ పాయింట్ అవుతుంది, డి పాయింట్ అవుతుంది. కాబట్టి ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టర్మ్స్ ని ఆ టర్మ్స్ ని కంపేర్ చేస్తున్నాము. ఇక్కడ చూస్తే ఫస్ట్ బి దగ్గర చూస్తున్నాను, ఎందుకంటే ఏఈ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కాబట్టి ముందు బి దగ్గర చూస్తున్నాను. ఇక్కడ టీ ఉంది, అక్కడ టీ ఏముంది, T1. ప్రెజర్ లేదు కాబట్టి ఇక్కడ ప్రెజర్ తో మన సంబంధం లేదు. వి ఇక్కడ వాల్యూమ్, అక్కడ వాల్యూమ్ ఏముంది, V2. ఇక్కడ పవర్ గామా మైనస్ 1 ఉంది కాబట్టి ఈక్వల్ టు ఇక్కడ సేమ్ సి కూడా అడియాబాటిక్ సంబంధించిన డేటా కాబట్టి ఇక్కడ టీ ఏముంది, ఇక్కడ చూడండి టెంపరేచర్ T2 ఉంది. ఇక్కడ వాల్యూమ్ V3 ఉంది, పవర్ గామా మైనస్ 1 ఉంది. ఇది ఈక్వేషన్ ఏ అనుకున్నాము. అలానే ఈ ఒక్క కర్వే అడియాబాటిక్ కాదు కదా, ఏడి ఆర్ డిఏ ఈ కర్వ్ కూడా అడియాబాటిక్ సంబంధించింది కాబట్టి ఈ టర్మ్స్ ఈ ఈక్వేషన్ ని దాంతో ఈ పాయింట్స్ ని కంపేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ పాయింట్ దగ్గర చూడండి, ఏ పాయింట్ దగ్గర చూస్తే ఇక్కడ టెంపరేచర్ ఏముంది, T1, వాల్యూమ్ అక్కడే ఉంది, V1 గామా మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఈ డి కూడా అదే కదా, కర్వ్ లో ఒక పాయింటే కదా. సో ఇక్కడ టెంపరేచర్ ప్రెజర్ తో మన సంబంధం లేదు, ఎందుకంటే ఈ రిలేషన్ లో ప్రెజర్ లేదు కాబట్టి రాయట్లేదు మనం. ఇక్కడ టెంపరేచర్ T2. ఇక్కడ వాల్యూమ్ చూడండి, వాల్యూమ్ V4 పవర్ గామా మైనస్ 1. ఇది ఎందుకంటే ఈ ప్లేస్ లో V4 ఉంది కాబట్టి రాశాను ఈక్వేషన్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే A బై B చేస్తాను. A బై B చేసేటప్పుడు డైరెక్ట్ గా ఎక్కడ చేసేద్దామా, డైరెక్ట్ గా ఇక్కడ చేస్తాం, ప్లేస్ లేదు కారణంగా డైరెక్ట్ గా చేస్తాం. ఇక్కడ చేసే ప్రాసెస్ లో చూడండి అమ్మా, T1 క్యాన్సిల్ అయ్యింది, T2 క్యాన్సిల్ అయ్యింది. ఇక్కడ చూస్తే ఏవైతే మిగిలిన రాద్దాం, V2 బై V1 పవర్ గామా మైనస్ 1 అదే కదా ఇజ్ ఈక్వల్ టు V3 పవర్ గామా మైనస్ 1 బై V4 పవర్ గామా మైనస్ 1. ఇక్కడ చూడండి ఇది ఒక ఫార్ములా గుర్తొస్తుంది చూడండి మీకు, A పవర్ M బై B పవర్ M ఇజ్ ఈక్వల్ టు A బై B హోల్ పవర్ M, రాయచ్చా? A పవర్ M బై B పవర్ M ఇజ్ ఈక్వల్ టు A బై B హోల్ పవర్ M గా రాయచ్చా? ఇది A ఇది B అనుకుంటే పవర్ ఏముంది, గామా మైనస్ 1 ఉంది, హోల్ గా రాయొచ్చు కదా, ఒకటి రాయొచ్చు. V2 బై V1 హోల్ పవర్ గామా మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు V3 బై V4 హోల్ పవర్ గామా మైనస్ 1. గామా మైనస్ 1 క్యాన్సిల్ అయితే మనకి ఇంకేం మిగిలిందో ఒకసారి చూడండి, V2 బై V1 ఇజ్ ఈక్వల్ టు V3 బై V4. ఇదమ్మా ఇక్కడ చూడండి, అది బేస్ సాధించాం సార్ అంటే ఇక్కడ ఏదైతే డేటా ఉందో V3 బై V4 ప్లేస్ లో ఏమి వేయచ్చు, V2 బై V1 వేయచ్చు. సో ఈ V2 బై V ఎందుకంటే రెండు ఈక్వల్ వచ్చింది కదా మనకి, ఆ రిలేషన్ నుండి రెండు ఈక్వల్ వచ్చింది కాబట్టి ఈ ప్లేస్ లో నువ్వు ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేసావో క్యాన్సిల్ అయిపోతుంది కదా. లేదా V2 బై V1 ప్లేస్ లో ఏమి వేయచ్చు, V3 బై V4 వేయచ్చు. సో దీని ప్లేస్ లో ఈ V3 బై V4 వేయచ్చు, రెండు ఈక్వల్ తెలుస్తుంది కదా. దేని ప్లేస్ లో ఏదైనా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్యాన్సిల్ అయిపోతే మనకి 1 ఇంటూ సంథింగ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ఇక్కడ డైరెక్ట్ గా క్యాన్సిల్ చేస్తాం. సో మీరు సిన్స్ అని పెట్టి మీరు రిలేషన్ ఏదైతే లాజిక్ ఉందో ఈ రిలేషన్ తీసుకుని ఎలా అయితే వచ్చిందో ఈ రిలేషన్ రాబెట్టారో అది రాస్తే మీ మీద గుడ్ ఇంప్రెషన్ వస్తుంది, ఇంక ఎటువంటి డౌట్ ఉండదు, 8కి 8 పక్కా పడుతుంది. ఇక్కడైతే ఓకే తప్పేం కాదు అని చెప్పి 8 మార్క్స్, అల్టిమేట్గా మీకు 8 మార్కులు వస్తాయి. ఓకేనా? జాగ్రత్తగా ఒకసారి విన్నప్పుడే నోట్స్ రాసుకోండి, బాగా ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.